నేను ఫాతిమా. నేను సీత. నేను సావిత్రి. నేను ఒక ఆడదాన్ని. ఇలా జీవించడంలో అసలు ప్రయోజనం ఏముంది చెప్పండి? ఇందులో బ్రతకనూ లేరు, చావనూ లేరు. ఆడపిల్ల విషయం కదా, అందువల్ల బాగా ఆలోచించి ఏ పనైనా నిదానంగా చేయాలి. 15 వయసు అమీనాకి, 65 వయసు అరాబ్తో నిక్కా. నీకు ఇష్టమేనా? ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాను, నేను ఈ పెళ్లి చేసుకోనంటే చేసుకోను. ఏం తప్పు చేశాను? నేను పుట్టిందా? నేను ఆడదానిగా పుట్టడమా? లేక నేను పేదరికంగా ఉన్నా? Rape is a physical and psychological emergency. Victim has to be treated with compassion. సమాజంలో ఉండే ప్రతి మనిషి ఈ సంఘటనకు బాధ్యులే. అందువల్ల నీ లోపల ఉన్న ఈ ధైర్యానికి చాలా రాయుల్ని పగలకొట్టాల్సిందే. ధైర్యంగా లేచి నీ ధైర్యాన్ని ఇంకా చట్టం అంతాన్ని ఖచ్చితంగా పగలకొట్టాలి. నాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నీ లోపల ఉన్న భయాన్ని తీసి పడే. నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ నాటకంలో నాకు ఒక అడ్డు ఉంది. అమీనా ఒక రత్నం. నాకు తను కావాలి. నేను చెప్పేదాకా నువ్వు అసలు బయటికి రాకూడదు. నేను రెడీగా ఉన్నాను. నీ మెడలో ఉన్న తాడుకి ఇంకా ఎన్ని రోజులు భయపడతావు? ఎన్ని రోజులకి ఇంకా కష్టపడుతూ ఉంటావు? ఎలాంటి న్యాయం నీకు దొరకబోతుంది? దానికైన దారిని నువ్వు ఖచ్చితంగా వెతకాల్సిందే.